హలో బడీస్, నేను మీ క్రేజీ గర్ల్ హనీ. ఎలా ఉన్నారు మీరంతా? హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీతో నాకు కొన్ని ఒపీనియన్స్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజులో మనం చాలామంది చూస్తున్నాము, అంటే మోడర్న్ సొసైటీలో మనం అప్డేట్ అవుతూ, గ్రో అవుతూ, పెరుగుతూ డిప్రెషన్ని కూడా కొని తెచ్చుకుంటున్నామని నాకు అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మీరు చూస్తే వర్క్ స్ట్రెస్, సొసైటీ స్ట్రెస్, గ్రో అవ్వట్లేదని, రిలేటివ్స్ అని, వాళ్ళని వీళ్ళని ఎక్కడ చూసినా స్ట్రెస్లో, డిప్రెషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటున్నారు. అంతకుముందు మైట్ బీ వీఆర్ నాట్ ఇన్ అ ర్యాట్ రేస్. ముందు జనరేషన్స్లో ఇఫ్ యూ జస్ట్ సీ, ఇప్పుడు ర్యాట్ రేస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీ వన్ ఈస్ లైక్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మినిట్ ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ అ రేస్ అండ్ కాంపిటీషన్, డిప్రెషన్, దిస్ ఆర్ ఆల్ కామన్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా ఉండింది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్, అఫ్ కోర్స్ లైఫ్ అనేది రేస్. వీ హ్యావ్ టు కీప్ ఆన్ రన్నింగ్. లైఫ్ మనతో ఫేర్గా ఉండాలి, చాలా హ్యాపీగా లైఫ్ గడిచిపోవాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా తప్పు. ఆబ్వియస్లీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా ఏం చేసినా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ ఫర్ ఎనీ వన్. లైఫ్ ఈజీగా ఎవరితోనూ ఉండదు. అట్లీస్ట్ మనం యాజ్ హ్యూమన్స్, లైఫ్ ఎలాగూ టఫ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటున్నారు, వాళ్ళ బ్యాటిల్స్ వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటున్నారు, ఎవరి యుద్ధం వాళ్ళు సైలెంట్గా చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి అట్లీస్ట్ మనం మనుషుల్లాగా కాలం మన గురించి ఆలోచించి ఎప్పుడు మన గురించి చూస్తూ ఉండదు. కాబట్టి అట్లీస్ట్ మనం మనుషుల్లాగా ఇంకొకరి లైఫ్లో దూరేసి జాబులు పీకిచ్చేయాలని వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ చెడగొట్టి వాళ్ళకి జీవితాన్ని ఇంకా కష్టంగా జీవించడానికి ఇంకా కష్టతరం అయ్యేలా చేయకుండా మన పని మనం చూసుకుంటూ, ఎవరైనా అఫ్కోర్స్ ఇప్పుడు మీరు ఏదైనా ప్లేస్లో చూసారు అనుకోండి, ఇప్పుడు వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నేను వాడిని క్యాచప్ చేయాలి, చేయడం కుదరకపోతే వాడిని వెనక్కి లాగేసేయాలి అన్న మైండ్ సెట్తో మనం ఉంటున్నాము. ఈరోజు తనని మీరు వెనక్కి లాగేయచ్చు, బట్ నెక్స్ట్ డే ఇంకెవరో వచ్చి మిమ్మల్ని వెనక్కి లాగేస్తారు కదా. అదే మీరు తనతో పాటు తనకంటే ఇంకా బెటర్గా గ్రో అవుదామని ఆలోచించి తనని కాంపిటీషన్గా తీసుకొని గ్రో అవ్వడానికి ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, మీరు గ్రో అవుతారు. నెక్స్ట్ ఇంకో పర్సన్ వచ్చినా సరే మీరు ఇంకా గ్రో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఆ మైండ్ సెట్ మీరు గ్రో చేసుకుంటే. ఈ రోజుల్లో చాలామందిని స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక డిప్రెషన్, హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాము, డ్రగ్ అడిక్ట్స్ని చూస్తున్నాము, సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. ఇవన్నీ ఎలాగూ స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్ ఎవరికీ ఉండదు. లైఫ్ ఈజ్ ఆల్రెడీ టఫ్. జీవితం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. ఎవరి లెవెల్లో వాళ్ళకి కష్టాలు ఉంటూనే ఉంటాయి. అట్లీస్ట్ మనం ఇంకొకరి జీవితాన్ని కష్టతరం కాకుండా చేద్దాము అని ఆలోచనని పెంచుకుంటూ మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి ఈ మాట. మీరు మిగిలిన వీడియోస్ షేర్ చేసినా చేయకపోయినా పర్లేదు, ఈ వర్డ్ని మాత్రం షేర్ చేయండి. అట్లీస్ట్ కుదిరితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అట్లీస్ట్ ఇంకొకరి జీవితాన్ని కష్టతరంగా మార్చకండి. థ్యాంక్ యూ.